జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, గొల్లపల్లి నాయకత్వం, జై గొల్లపల్లి, జై గొల్లపల్లి. ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అన్ని ప్రజలు, వ్యాపారస్తులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు ఎవరికి వాళ్ళే ఈ విషయాన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా ఉదయం నుంచి వస్తూ ఉన్నారు. ఇక్కడ మా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు కానీ, అదేవిధంగా మాకు మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజోలు మండల అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలని ఇంత భారీ ఎత్తున మేము రూపొందించడం. సుమారు ఉదయం నుంచి ఇప్పటికే సుమారు ఒక 5,000 సంతకాలు కూడా మేము సేకరించడం జరిగింది ఈవేళ ఒక్కరోజు. అంచేత ఇది ఒక మహత్తరమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం. సుమారు నేను 40 సంవత్సరాలు నా ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఈ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నీ కాలంలో ఎక్కడైనా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కళాశాలను ప్రారంభించావా, తీసుకొచ్చావా, మంజూరు చేసావా? నేను గొప్ప ఇండస్ట్రీ సంపదను సృష్టించే నేను సృష్టికర్తని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు కష్టపడి అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 17 కళాశాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బేద, బడుగు, మైనారిటీ, అదేవిధంగా ఇతర కులాల్లో పెద్ద కులాల్లో ఉన్నటువంటి బేద వర్గాల పిల్లలందరికీ కూడా ఈ వైద్య విద్యను వాళ్ళకి సాధారణమైనటువంటి స్థాయిలో మనం అందించాలి, వాళ్ళని డాక్టర్లుగా చేయాలి. నిన్న కాక మొన్న కరోనా అన్నటువంటి వ్యాధిలో ఆ వైరస్ వలన ఈ మన ఆంధ్రప్రదేశ్లో అనేక మంది, వేలాది మందిని ప్రాణాలను కాపాడుకునే విషయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఆ వైరస్కి సంబంధించినటువంటి ఆ విరుగుడు మాకు దొరకని కారణం చేత కొన్ని రోజులు ఇంకా చాలా ఇబ్బంది పడ్డాం. ఇలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా ఈ ఆంధ్ర రాష్ట్రంలో సామాన్యమైనటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వాళ్ళకి ఈ వైద్య విద్యను అందించాలన్నటువంటి లక్ష్యంతో 17 కళాశాలలు తీసుకొచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కేవలం నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అంటావు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటావు. చంద్రబాబు నాయుడు కేవలం 5 సంవత్సరాలు ముక్కు పచ్చలారినటువంటి, కనీసం రాజకీయాల్లో కీలకమైనటువంటి బాధ్యతలు ఎప్పుడు నిర్వహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో కేంద్రాన్ని ఒప్పించి 17 కళాశాలలు తీసుకొస్తే వీటిని ప్రైవేటు పరం చేయడం నీకు మనసు ఎలాగొచ్చిందయ్యా? అసలు నీకు మానవ విలువలు తెలుసా? మానవ హృదయాలు తెలుసా? నీకు మనుషుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానం పోవాలంటే విద్యే ప్రధానమైనటువంటిది అన్నటువంటి కనీస ఆలోచన నీకు తెలియదయ్యా చంద్రబాబు నాయుడు. నేర్చుకోవయ్యా జగన్మోహన్ రెడ్డిని చూసి. జగన్మోహన్ రెడ్డి ఈవేళ తన జీవితాన్ని త్యాగం చేశాడు ఈ పేద వర్గాల కోసం. మాలాంటి చాలా అంతదాని వాళ్ళుగా పుట్టి పెరిగి డాక్టర్ అంటే ఏంటో తెలియనటువంటి, ఆ వైద్య వృత్తి అంటే ఏంటో తెలియనటువంటి, ఇంజనీర్లు ఎవరో తెలియనటువంటి, ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఏంటో తెలియనటువంటి మాలాంటి కుటుంబాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి ఒక ఆశాకిరణం అయ్యా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి మరి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎంతో ఉధృతంగా వస్తూ ఉన్నారు ప్రజలు. వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. శ్రమిస్తున్నటువంటి నాయకులు, ముఖ్యంగా మేము ఒక కమిటీని వేసుకున్నాం, 3 మ్యాన్ కమిటీ అనే 3 మ్యాన్ కమిటీ తరపుని మరి మా జాషువా గారు కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే 60,000 ఏదైతే మాకు టార్గెట్ ఇచ్చారో కనీసం 50,000-55,000 మేము చేయించి, సంతకాలు చేయించి త్వరలోనే ఇది మా జిల్లా అధ్యక్షులైనటువంటి జగ్గిరెడ్డి గారికి మేము ఇది చేరవేస్తాం. మరలా అక్కడి నుంచి మా ఆది నాయకులైనటువంటి పెద్దలు పూజనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అందిస్తామన్నటువంటి మాట ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని గడిచినటువంటి సుమారు 1 నెల రోజుల నుంచి దిగ్విజయంగా అహర్నిశలు కష్టపడి